ITV డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ తో దారుణం చోటు చేసుకుంది. పంజాబ్ మొహాలీలో పార్కింగ్ లో స్టార్ట్ అయిన గొడవ అభిషేక్ అనే వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఆ మనిషి ఆల్రెడీ కిడ్నీ వ్యాధితో కూడా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ ఘటనలో పార్కింగ్ గురించి స్టార్ట్ అయిన గొడవ మొత్తం ఒక ప్రాణాన్ని అయితే కోల్పోయింది ఒక కుటుంబం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. మొహాలీ పార్కింగ్ లో అంటే ఆ స్థలం కోసం ఘర్షణ స్టార్ట్ అయింది. పక్కింటి వ్యక్తి దాడిలో రీసెర్చర్ పూర్తిగా మృతి చెందారు. అండ్ రాత్రి ఇంటి దగ్గర బైక్ పార్కింగ్ చేస్తుండగా అభిషేక్ స్వర్ణకర్ ను ఒక వ్యక్తి అంటే పక్కింట్లో ఉన్న మాంటీ అనే వ్యక్తి అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ ఇంకా వాగ్వాదం మొదలైంది. ఆవేశంలో అభిషేక్ ను తోసేశాడు మాంటీ అనే వ్యక్తి. కింద పడిపోయాడు అభిషేక్ కింద పడిపోయిన తర్వాత మాంటీ దాడి చేయడం స్టార్ట్ చేశారు. దాడి చేసిన తర్వాత ఒక్కటేసారిగా అభిషేక్ కుప్పకూలిపోయారు. తన తర్వాత వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందారు అని చెప్పి వైద్యులు కూడా నిర్ధారించారు. మరి పరారీలో ఇప్పుడు ప్రస్తుతానికి మాంటీ అయితే కనిపించడం లేదు. మాంటీ పరారీలో ఉన్నారు. మరి మాంటీ కోసం పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరి కిడ్నీ వ్యాధితో ఆల్రెడీ అభిషేక్ బాధపడుతున్నారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. కేవలం ఒక పార్కింగ్ వల్ల ఒకరిపైన దాడి చేసి ఏకంగా ఒక ప్రాణాలు తీయాల్సి వచ్చింది అని చెప్పి పోలీసులు కూడా తీవ్ర కోపంతో ఉన్నారు. అండ్ వీళ్ళని ఎలా అన్నా పట్టుకోవాలి అని చెప్పి మాంటీ పైన కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏమైంది ఏంటి, అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి అని మా ప్రతినిధి శివాని అడుగుదాం. శివ చెప్పండి, అసలు మాంటీ అనే వ్యక్తి అభిషేక్ ని దాడి చేయడానికి కారణం ఒట్టి బైక్ పార్కింగ్ ఏనా లేదా ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అండ్ దాడికి పాల్పడిన తర్వాత తను మృతి చెందారు కాబట్టి ఎలా మృతి చెందారు? తను ఏమన్నా ఆయుధాలు లేదంటే వెపన్స్ తో కొట్టడం జరిగిందా, లేదంటే తనది తోసినప్పుడు రాయి ఏమన్నా తలకి బలంగా తగలడం జరిగిందా? లక్ష్మి, పంజాబ్ లో విషాదం చోటు చేసుకుని పార్కింగ్ వివాదం అనేది ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. మొహాలీలో పార్కింగ్ స్థలంపై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ ఘర్షణ తలెత్తింది. పక్కింటి వ్యక్తి దాడిలో చెందిన ఘటన అయితే జరిగింది. అయితే రాత్రి ఇంటి దగ్గర బైక్ పార్క్ చేసుకున్న సందర్భంలోనే ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అభిషేక్ స్వర్ణకారు మోంటీ పక్కనున్న మోంటీ అడ్డుకోవడంతోనే ఈ గొడవ జరిగింది. ఈ గొడవల ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగిన నేపథ్యంలో ఆవేశంతో మోంటీ అభిషేక్ ను దోసేశారు. అభిషేక్ కింద పడిపోవడంతో మోంటీ కింద పడి అభిషేక్ పై దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా అభిషేక్ కుప్పకూలిపోవడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కానీ వెంటనే దాడి చేసిన వెంటనే మోంటీ అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి మోంటీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న మోంటీ ఇప్పుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అభిషేక్ ను మోంటీ దాడి చేయడంతో అభిషేక్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ మోంటీ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక పార్కింగ్ వివాదం అనేది ప్రాణాలుగా తీసుకురావడం పట్ల కూడా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు అభిషేక్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి శివ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? ఈ పార్కింగ్ సమస్య ఎన్ని మంత్స్ నుంచి అవుతోంది, లేదా కొత్తగా స్టార్ట్ అయిన సమస్య, లేదంటే ఇది ఆల్రెడీ తరచుగా పడే గొడవల్లా కనిపిస్తున్నాయా ఇవి? పర్యటనలో కానీ ఎక్కడైనా కూడా చిన్న విషయాలు అనేవి పక్కింటి విషయాలు తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ విషయం అనేది కూడా తరచుగా జరుగుతున్నట్లు కొట్టేస్తుంది. కానీ నిన్న ఈ మరింత ముదిరినట్లు కూడా చుట్టుపక్కల వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే చిన్న వివాదం పెద్దగా మారడం, అది ఇద్దరి మధ్య ఈగో ఫీలింగ్ రావడం వల్ల ఒకరు దాడి చేసుకోవడం, దాంట్లో అభిషేక్ కింద పడిపోవడం, అప్పటికే అతనికి అనారోగ్యంతో ఉన్న అభిషేక్ ని దాడికి పాల్పడడంతో ఘటనా స్థలంలోనే అభిషేక్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. అయితే చూసారు కదా, పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. మొహాలీలో పార్కింగ్ స్థలం పైన ఈ ఘర్షణ అంతా మొదలైంది. పక్కింటి వ్యక్తి దాడిలో రీసెర్చర్ గా పనిచేసే అభిషేక్ కూడా మృతి చెందారు. రాత్రి ఇంటి దగ్గర బైక్ పార్కింగ్ చేస్తుండగా అభిషేక్ స్వర్ణకర్ ను అడ్డుకున్నాడు. అయితే ఈ అభిషేక్ స్వర్ణకర్ ఇంకా మాంటీ ఇద్దరు పక్కపక్కన ఇంట్లో ఉంటారు. అయితే కామన్ పార్కింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ బైక్ పార్క్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కింటికి చెందిన మాంటీ ఈ క్రమంలో వచ్చి అడ్డుకోవడంతో ఈ వాగ్వాదం అనేది ఇంకా తీవ్రంగా స్టార్ట్ అయింది. ఇంకా తీవ్రతకి వెళ్ళి ఇంకా
ఇంకా డీప్ గా వెళ్ళింది. అది గొడవ ఘర్షణలాగా మొదలైంది. అండ్ ఆవేశంతో అభిషేక్ ను తోసేశాడు మాంటీ. ఎస్, మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. హఠాత్తున వచ్చి ఒకసారిగా తోసేశాడు. ఆ తోయడంతో కింద పడిపోయారు. కింద పడిన తర్వాత కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఇంకా దాడి చేశాడు మాంటీ అనే వ్యక్తి. అయితే కొంతసేపటికి స్పృహ తప్పిపోయి పడిపోయారు అని చెప్పి పక్కన ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తించగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపల మాంటీ అక్కడే ఘటనా స్థలాల్లో అభిషేక్ చనిపోయారు మాంటీ దాడి చేయడం వల్ల అని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇదే క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం ఎప్పటి నుంచో మొదలైంది. కాకపోతే ఈ రోజు అంటే ఈ స్పెషల్ డే రోజే ఎక్కువ అవ్వడంతో ఒక నిండు ప్రాణం కూడా బలైపోయిందనే చెప్పుకోవాలి. అభిషేక్ స్వర్ణాకర్ మొత్తం అంటే తన శతవిధాలా ప్రయత్నించినా కానీ తను పార్కింగ్ చేసుకోలేకపోగా తన ప్రాణాలను కూడా కాపాడుకోలేకపోయాడు. ఆవేశంతో అభిషేక్ కూడా తోసేశాడు. అండ్ అభిషేక్ ని తోసిన తర్వాత కూడా మాంటీ ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఇంకా తన పైన దాడి చేసి అంటే చంపాలన్నది తన ప్లాన్ కాకపోయినప్పటికీ కూడా తను ఆ ఫోర్స్ తో తోసేటప్పటికీ ఆల్రెడీ కిడ్నీ వ్యాధితో కూడా బాధపడుతున్న అభిషేక్ ఇంకా స్ట్రెస్ కి గురయ్యి ఇంత అవమానాన్ని కూడా భరించలేకుండా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అండ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అభిషేక్ అనే వ్యక్తి. అండ్ కుప్పకూలంగానే అక్కడ పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా వైద్యులు నిర్ధారించేశారు, అప్పటికే మృతి చెందారు అని కూడా చెప్పారు. అండ్ అభిషేక్ అంత మంచి ఫ్యామిలీలో అభిషేక్ ని కోల్పోవడం కూడా చాలా దురదృష్టకరం అని కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటూ వచ్చారు. మాంటీని ఎలా అయినా పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని కూడా ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాంటీ అయితే ఈ పరారులో ఉన్నారు. మాంటీ కోసం పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరి పార్కింగ్ స్థలంపై ఘర్షణ స్టార్ట్ అయ్యింది. అండ్ చండీగఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన అయితే పంజాబ్ లోని మొహోలీలో చోటు చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో తిను పనిచేస్తున్నారు. అండ్ విధులు నిర్వహిస్తున్న అభిషేక్ స్వర్ణాకర్ ఏజ్ 39 అని కూడా చెప్పుకొచ్చారు. అయితే 39 ఏళ్ల అభిషేక్ స్వర్ణాకర్ పైన దాడి జరిగింది. అండ్ అభిషేక్ స్వర్ణాకర్ ని తను చంపాలి అన్న మెయిన్ ఇంటెన్షన్ లేకపోయినా కానీ తను తోయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆల్రెడీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అండ్ మాంటీ దాడి చేయడం వల్ల మాంటీని ఎలాగైనా పట్టుకోవాలి అండ్ ఒక నిండు ప్రాణం పోయింది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాంటీని కఠినంగా శిక్షించాలి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ వాళ్ళ ముందరనే ఈ దాడంతటికి పాల్పడ్డారు అని ఐ విట్నెస్ గా కూడా వాళ్ళందరూ నిలబడతామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇదే క్రమంలో పక్కింటికి చెందిన మాంటీ 26 ఇయర్ అబ్బాయి అడ్డు చెప్పాడు, అందుకే ఘర్షణ అంతా స్టార్ట్ అయింది అని కూడా చెప్పుకొచ్చారు.